కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి టార్గెట్ గా పావులు కదుపుతోంది గులాబీ పార్టీ. వరంగల్లో కడియం కావ్యను ఓడించేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. పార్టీ టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ లో చేరిన కడియంపై కేసీఆర్ గుస్సాగా ఉన్నారని తెలుస్తోంది. వరంగల్ పై ఆయన స్పెషల్ ఫోకస్ చేశారని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి వరంగల్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు గులాబీ బాస్. పార్టీలో కీలకంగా ఉన్న నేతలకే బాధ్యతలు అప్పగించారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వంటి నేతలను రంగంలోకి దింపారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే గడిచిన 3 నెలలుగా చాలా ఇబ్బందుల్లో ఉంది. అటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఇతర పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీలోకి వెళ్ళినటువంటి సందర్భంగా ఆ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు మనం లోక్సభ ఎన్నికలు కూడా ముంచుకొచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ పార్టీ ఖచ్చితంగా అనుకున్నటువంటి స్థాయిలో సీట్లు సాధించాలి. అదే సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారికి సరైనటువంటి బుద్ధి చెప్పాలి. ఇట్లాంటి కాన్సెప్ట్లతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. అందుకనే వరంగల్ సీట్ లో నిలబడుతున్నటువంటి కడియం శ్రీహరి కూతురు కావ్య ఉన్నారు. బట్ అక్కడ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నారు. బట్ ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడుతున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా గెలిపించుకోవాలి అన్నటువంటి ఆలోచనతో, ఎందుకంటే కావ్యకు టికెట్ ఇచ్చినప్పటికీ కూడా పార్టీ మారి వెళ్లిపోయిన నేపథ్యంలో ఒక పక్క కడియం శ్రీహరి పార్టీ మారి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదే సమయంలో కావ్య కూడా పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ కాదనుకొని వెళ్లిపోయింది. ఇట్లా ఖచ్చితంగా ఆ సీట్ ని ఎటు పరిస్థితిలో కావ్యను ఓడించడం, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడం లక్ష్యంగా పార్లమెంటు సీటు, వరంగల్ సీట్ ని కైవసం చేసుకునే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అక్కడ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో సమన్వయకర్తల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. వారికి ఒక్కొక్కరిగా మనం చూడాలి. 7 నియోజకవర్గాల్లో పరకాలలో బండా ప్రకాష్ ముదిరాజు, ఎందుకంటే ఆయన మండలి డిప్యూటీ మేయర్ గా ఉన్నారు, డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు, ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. బట్ మొన్నటి వరకు అయితే పరకాలలో ఆయనకు చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. అక్కడ బీసీ సామాజిక ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా చాలా బలమైనటువంటి వ్యక్తి నిలబెట్టామని కూడా వాళ్ళు చెప్తుంది. అదే సమయంలో పాలకుర్తిలో సిరికొండ మధుసూదనాచారి, ఆయన మొదటి స్పీకర్ గా పనిచేశారు. ఆయన ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. అట్లా విధంగా మెట్టు శ్రీనివాసు మాజీ చైర్మన్, వీళ్ళిద్దరు కూడా కీలకమైనటువంటి నేతలు. ఖచ్చితంగా పాలకుర్తిలో అత్యధిక స్థానాలు గెలిపించుకోవాలి అనేటువంటి లక్ష్యం ఉంది. అదే సమయంలో అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఆల్రెడీ మొన్న వరకు కూడా 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, మొన్న రీసెంట్ గా ఓడిపోయాడు. ఇట్లా పాలకుర్తిలో కూడా వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టినటువంటి సందర్భం. అదే సమయంలో స్టేషన్ గన్పూర్, ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఆల్రెడీ ఉన్నారు జనగామకు. స్టేషన్ గన్పూర్ లో ఖచ్చితంగా అనుకున్న స్థాయిలో అక్కడ ఓట్లు సాధించాలి. ఖచ్చితంగా ఇక్కడ గెలిచే వ్యక్తి ఖచ్చితంగా కూడా ఇండైరెక్ట్ గా దానికి ఓట్లు భారీగా వచ్చి వస్తాయన్నటువంటి ఆలోచనతో ఉంటుంది స్టేషన్ గన్పూర్. అదేవిధంగా వరంగల్ వెస్ట్ స్టేషన్ గన్పూర్ గురించి కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే తాటికొండ రాజయ్య కూడా మళ్ళీ ఇక్కడికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరికి కలవడం జరిగింది. బట్ చూడాలి, ఆ ఓట్లు కూడా చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా వరంగల్ వెస్ట్ మరి యాదవరెడ్డి, అదేవిధంగా నాగూర్ల వెంకన్న, సుందర్ రాజు, ఇట్లా పలువురిని గతంలో కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న వాళ్ళని, కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను అక్కడ కీలకంగా వరంగల్ వెస్ట్ కు నియమించడం జరిగింది. అదే వరంగల్ ఈస్ట్ లో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఆయన కేటీఆర్ కు చాలా సన్నిహితంగా ఉంటారు, ఆ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా అక్కడ వ్యూహాత్మకంగా ఆయన్ని వేసినట్టు కూడా తెలుస్తోంది. అదే సమయంలో వర్ధన్నపేట కె వాసుదేవరెడ్డి, ఆయన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా మొన్నటి వరకు పనిచేశారు. అదేవిధంగా సమ్మారావు జడ్పీ మాజీ చైర్మన్. ఖచ్చితంగా వర్ధనపేటలో వీళ్ళిద్దరికి కొంచెం పట్టుంది, అందుకని వాళ్ళిద్దరిని వేయడం జరిగింది. భూపాలపల్లి బసవరాజు సారయ్య, మొదటి ఆయన వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. భూపాలపల్లిలో ఖచ్చితంగా గొలైనటువంటి క్యాండిడేట్. ఇట్లా 7 నియోజకవర్గాల్లో 7 తో పాటు మరికొంతమందిని అక్కడ కీలకమైనటువంటి బీఆర్ఎస్ లీడర్ని అక్కడ పురమాయించడం జరిగింది. వాళ్ళు సమన్వయకర్తలుగా ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపించే లక్ష్యంగా అక్కడ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకనే మనం చెప్పాలి, ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ సీరియస్ కాన్సన్ట్రేషన్ చేసినట్టుగానే కేసీఆర్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయించారు. అదే సమయంలో కావ్యకు టికెట్ ఇస్తే ఆమె ముఖం మీద పడేసి వెళ్లిపోయి ఇతర పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు టికెట్ సాధించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కావ్యను ఓడించడమే లక్ష్యంగా కేటీఆర్, హరీష్ రావు చాలా వ్యూహాత్మకంగా అడుగుతున్నారు. అదే సమయంలో పార్టీ మారినటువంటి కడియం శ్రీహరి కావచ్చు, దాన నాగేందర్ కావచ్చు, తెల్ల వెంకట్రావు, ఈ ముగ్గురు విషయాల్లో కూడా చాలా గుస్సాగా ఉంది. వాళ్ళని హైకోర్టు మెట్లెక్కించి వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఏదైతే ఎమ్మెల్యే ఉందో అది ఖచ్చితంగా అది పోగొట్టుకునేలాగా సరైనటువంటి
యాంటీ డిఫెక్షన్ లాను అమలు చేసే విధంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. ఇప్పటికే దానం నాగేందర్ మీద హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అందుకని ఇటు సికింద్రాబాద్ లో కూడా ఖచ్చితంగా దానం నాగేందర్ ని ఓడించడం, అక్కడ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎవరు ఉన్నారు, పద్మారావు ఉన్నారు, ఆయన ఖచ్చితంగా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టి ఆయన గెలిపించే లక్ష్యం కూడా ఖచ్చితంగా అక్కడ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఏదైనప్పుడు కూడా ఇక్కడ ముఖ్యంగా వరంగల్ విషయానికి వస్తే మాత్రం మరింత కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. నరేందర్, అయితే కడియం శ్రీహరికి ఎంతో ప్రయారిటీ ఇచ్చారు. లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా రాజయ్యను కాదని అసెంబ్లీ టికెట్ ఇచ్చారు, ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఇస్తానన్నారు. అయినా హ్యాండ్ ఇచ్చారని కేసీఆర్ గురుగా ఉన్నారా కడియం శ్రీహరిపై? ముందే అది బీఆర్ఎస్ కి వరంగల్ కంచుకోటగా కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ వైశాలి, ఎందుకంటే వరంగల్ సీటులో చాలా వ్యూహాత్మకంగా మొదటి నుంచి కూడా కడియం శ్రీహరి ఆయన గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి వ్యక్తి. లాస్ట్ టైం రాజయ్యని కాదని కూడా ఏరుకోరి కొంచెం ఇంటెలెక్చువల్ గా ఉన్నారు. ఆయన గతంలో చంద్రబాబు హయాంలో కానీ అంతకంటే ఎన్టీ రామారావు నుంచి కూడా తనకి క్యారీ అవుతూ వస్తున్నాడు కేసీఆర్ తో అని ఉద్దేశిస్తుంది ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. అందుకని ఆ రోజు రాజయ్యని కాదని ఈయనకి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మొన్న రీసెంట్ గా 3 నెలల క్రితం చివరికి గెలిచిన తర్వాత కూడా ఆయనే పార్టీలో కొనసాగని పరిస్థితి. చివరికి రాజయ్యను బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో రాజయ్య అందరితో ఆగలేదు. అక్కడ ఎంపీ క్యాండిడేట్ తన బిడ్డ పోటీలో లేదు అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు చెప్పినటువంటి కడియం శ్రీహరి ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడ ఉన్నటువంటి 2-3 పోటీదారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పక్క పార్టీలకు పోయేలాగా ఉసిగొల్పి చివరికి ఆయన కూడా పార్టీ మారడం అనేది కేసీఆర్ ని బాగా ఇబ్బంది గురి చేసింది. అందుకనే కేసీఆర్ మరింతగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా కారణం అదే. అందుకనే కడియం శ్రీహరి కడియం శ్రీహరి కూతురు కూడా ఈ రకంగా చేయడం అనేది ఆ పార్టీని చాలా డిస్టర్బ్ చేసినట్టుగానే భావిస్తుంది. ఇప్పటికే వివిధ రకాల తలనొప్పులతో ఇబ్బంది పడుతున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఈ రకంగా పార్టీ మారడం, ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్లిపోయేలాగా కడియం ఫ్యామిలీ చేయడం అనేది ఖచ్చితంగా కొంత ఇబ్బందికరంగా ఉంది. అందుకనే కేటీఆర్ మరింత సీరియస్ గా అక్కడ ఓడించడం, ఆ కడియం శ్రీహరి సభ్యత్వాన్ని ఎమ్మెల్యే సభ్యత్వాన్ని పోయేలాగా కోర్టు మెట్లు ఎక్కడం, ఇవన్నీ కూడా చాలా సీరియస్ గానే తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది వైశాలి. ఎలక్షన్స్ కి ముందు కూడా కడియం శ్రీహరి ఇంటర్వ్యూస్ లో కూడా నేను కేసీఆర్ వెంటే ఉంటా అని కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీనిపై కూడా కేసీఆర్ కడియం శ్రీహరిపై గుర్రుగా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ వైశాలి, ఎందుకంటే మొన్న దాకా మనం చూసాం. మొన్న కాళేశ్వరం ఇష్యూలో కూడా ప్రత్యేకించి అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన సందర్భంలో కూడా కేసీఆర్ తో పాటు ముఖ్యులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. దాంట్లో కడియం శ్రీహరి అయితే మరింత ఆవేశంతో కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టాడు. ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డిని కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు మీద పెద్ద ఎత్తుననే ఆయన దుమ్మెత్తి పోసినటువంటి సందర్భాన్ని చూసాం. అక్కడ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ లో మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం, ఇవన్నీ కూడా 2 పిల్లర్లు కూర్చున్నంత మాత్రాన ఏమవుతుంది అనేటువంటి విషయంతో పాటు ఆయన మొత్తం ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మొత్తం కూడా అక్కడ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్, ఎందుకంటే ఆయన గతంలో ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు కడియం శ్రీహరి కనుక అవన్నీ ఉద్దేశించి ఆయన కేసీఆర్ కి వెన్నుదన్నుగా నిలబడేలాగా ప్రయత్నం చేశాడు. భవిష్యత్తులో కూడా పార్టీ ఉన్నంత కాలం నేను ఉంటాననేటువంటి భరోసా కలిగించేలాగా మాట్లాడాడు. దాని తర్వాత కూడా 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయన అలానే మాట్లాడాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా తన బిడ్డ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నా లేదంటే వివిధ కారణాల దృష్ట్యా మాత్రం ఆయనే ఆల్ ఆఫ్ సడన్ గా ప్లేట్ ఫిరాయించాడు. వెంటనే పార్టీ మారడం, తన బిడ్డ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం, అక్కడి నుంచి పోటీ చేస్తుండడం, ఇవంతా కూడా చక్కచక్క జరిగిపోయినట్టుగా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా అందుకనే కేసీఆర్ మరింత సీరియస్ గా కడియం శ్రీహరిని ఓడించడం, ఖచ్చితంగా కూడా వాళ్ళ కూతుర్ని ఖచ్చితంగా ఇక్కడ వరంగల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిపించుకోలేక ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఆయనే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడుగా అర్థమవుతోంది. థ్యాంక్ యూ నరేందర్.